దేవుడు కాబోయే భార్య కోసం మాట్లాడతాడా? ఇతని విషయంలోనే మాట్లాడా? అందరి గురించి కూడా మాట్లాడతాడా? ఎలా తెలుసుకోవాలి? నా వివాహ విషయంలో కూడా దేవునికి ఒక చిత్తం ఉండి ఉంటుందా? ఒరే నాన్న, అమ్మా. నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా. పెళ్లి సంబంధమా? నాకు అప్పుడే పెళ్ళేంటమ్మా? నీకు 25 ఏళ్ళు, చిన్నపిల్లోడివేం కాదు. అయితే ఏంటి, తర్వాత చూద్దాంలే. చెల్లికి ఎలాగా కుదిరిపోయింది, నీకు కూడా కుదిరిపోతే ఇద్దరికోసారి చేసేద్దామని. అమ్మాయి జాబ్ చేస్తుంది, 10 లక్షలు కట్నం ఇస్తానన్నారు. ఫోటోలు టేబుల్ మీద కవర్లో ఉన్నాయి చూడు. టేబుల్ మీద ఉన్నాయా? ఈ అమ్మాయి నాకు నచ్చేయచ్చు, నేను పెళ్లి చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇది దేవుని చిత్తం కాకపోతే ఎలాగైనా ఈ విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవాలి. దానిని నా జీవితంలో నెరవేర్చాలి కూడా. కానీ ఎలా? అవునరా, నువ్వు పెళ్ళి ఎలా చేసుకున్నారా? చర్చిలో చూసి లవ్ చేసి పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. నా సంబంధం మా పాస్టర్ గారు చూశారా? జోసఫ్, నీ మ్యారేజ్ ఎలా సెట్ అయింది? మనల్ని కన్నా తల్లిదండ్రులకు వాల్యూ ఇవ్వాలి కదా, అందుకే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాను. మా అత్త కూతురే చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయింది. అమ్మాయి మంచి క్రిస్టియన్ అన్న, కాలేజీలో చూశాను, లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. దేవుడు ఒక అమ్మాయిని చూపించాడు, కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. చాలా ట్రై చేశాను, అవలేదు. చేసేదేం లేక వేరొక మ్యారేజ్ చేసుకున్నాను. పెళ్లి విషయంలో అసలు దేవుని చిత్తం అనేది ఉంటుందా? ఉంటే వీళ్ళు ఎందుకు ఆలోచించడం లేదు? ఉంటే ఎందుకు కొందరు జీవితంలో జరగడం లేదు? వీళ్ళని అడిగితే ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నాను, కానీ కన్ఫ్యూజన్ పెరిగింది.